బాపట్ల జిల్లా బీచ్లను పర్యాటకులకు స్నేహపూర్వకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన మేఘమథనం సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీచ్ పరిసరాల్లో బహిరంగ మల విసర్జన, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించాలని ఆదేశించారు. పంచాయతీలలో ఈ మేరకు తీర్మానాలు చేయాలని సూచించారు. చెత్త వేసిన వారిపై జరిమానాలు విధించాలన్నారు. వసూలు చేసిన రుసుమును బీచ్ పరిశుభ్రతకు వినియోగించాలని, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అధికంగా చెత్త కుండీలు ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాద వాతావరణం కల్పించాలన్నారు. రోడ్ సైడ్స్ హోటల్స్ పక్కన మన మెయిన్ రోడ్ పాలెం ఇది అక్కయ్య పాలెం. ఓకే, పల్లెపాలెం పంచాయత్ సెక్రటరీ ఎవరు? రాజమోహన్ మాట్లాడు. గుడ్ ఈవినింగ్. టూరిస్టులు వస్తారు అక్కడికి? అంటే కొంచెం తక్కువ వస్తారు సార్, అది నియర్ బై చిన్నగంజాం నుంచి వస్తారు. ఓకే సరే. నెక్స్ట్ మోటుపల్లి బీచా? కట్టా జ్యోత్స్న. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ బీచే సార్ అది, కాకపోతే టూరిస్టులు అయితే ఉండరు సార్ అక్కడ. నెక్స్ట్ పెద్దగంజం, చిన్నగంజం, వాడరేవు, చీరాల, రామాపురం, అక్కయ్యపాలెం, వేటపాలెం, తర్వాత చెల్లరెడ్డిపాలెంలో ఉన్నటువంటి పోటి సుబ్బయ్యపాలెం, తర్వాత కటారిపాలెం. ఓకే, సో ఈ 9 బీచ్ పాయింట్స్, ఈ 9 బీచ్ పాయింట్స్లో డైలీ క్లీనింగ్ అనేది జరగాలి. రైట్. అవి ప్రతి ఒక్కరిని కూడా ఎంత పెట్టినప్పటికీ కూడా పక్కకు చాలా ఇబ్బంది పెడుతుంది, దానివల్ల భయపడుతున్నారు. దానికి గాయం అయినాయి, దాని ఏదో వాపు వచ్చింది కాలు. సో అట్లాంటివి దయచేసి పట్టేసి వెటనరీ వాళ్ళకి అప్పు చెప్పాలా. నోట్ డౌన్ చేసుకోమా. ఇల్ అండ్ సిక్ క్యాటల్ షుడ్ నాట్ ఎంటర్ ది బీచ్ ఏరియా. మీరు రెగ్యులర్ అక్కడ? మీరు రెగ్యులర్ పంచాయతీ? 9 మంది చేస్తారు సార్.